పశువులకు అంటే కోళ్ళకైతేనేమి, మేకలకైతేనేమి, గొర్రెలకైతేనేమి, పాలిచ్చే గేదెలకైతేనేమి, ఆవులకైతేనేమి అనేక రకాల సీజనల్ వ్యాధులనేవి వస్తుంటాయి. ఈ సీజనల్ వ్యాధులతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం లేకపోలేదు. మశూచి వ్యాధి అనేది చాలా వరకు కూడా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది? వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి టీకాలు తీసుకోవాలి? అదేవిధంగా వ్యాధి ఒకవేళ వస్తే ఎట్లాంటి వైద్యం చేయించుకోవాలి? ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలేంటి? వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రథమంగా ఏం చేస్తే ఈ వ్యాధి రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ ప్రయోగశాల పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్ గారు మన ముందున్నారు. వారి ద్వారా మరి ఈ మశూచి వ్యాధి గురించి సమగ్రంగా పశు పోషకులకు తెలియజేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఇవాళ చూస్తే చాలా రకాల వ్యాధులు ఈ పశు పోషకులను వేధిస్తున్నాయి. అంటే వాళ్ళు పెంచేటువంటి పశు సంతతి ఈ వ్యాధుల బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల నష్టపోవడం జరుగుతూ ఉంది. ఈ మశూచి వ్యాధి అనేది చాలా వరకు కూడా ప్రాణాంతకంగా ఉంటుంది. సకాలంలో వైద్యం చేయకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ మశూచి వ్యాధి ఏ రకాల జంతువులకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? వస్తే దీని లక్షణాలు ఏంటి? వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి టీకాలు వేసుకోవాలి? ముఖ్యంగా వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయించుకోవాలి? పశువు మరణ బారిన పడకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశు పోషకులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు? అండి, ఈ మశూచి వ్యాధి అంటే దీన్ని పాక్స్ అని అంటారండి. ఈ మశూచి వ్యాధి అనేది ఈ పశువుల్లో సూక్ష్మాతి సూక్ష్మజీవులు అంటే వైరస్ వలన ఎక్కువగా ఈ పశువుల్లో వస్తుంటుంది. పశువుల్లో ముఖ్యంగా మొదటిసారి మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆవు గేదెల్లో ఈ మశూచి వ్యాధి ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది గురించి మనం తెలుసుకుందామండి. ఎక్కువగా ఈ ఆవుల్లో గేదెల్లో ఈ మశూచి వ్యాధి అనేది ఎక్కువగా ఆవుల్లోనే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుందండి. గేదెల్లో తక్కువగా ఉంటుంది. ఇది వ్యాప్తి ఎలా జరుగుతుందంటే, వైరస్ సూక్ష్మజీవులు పశువు చర్మం ద్వారా పశువులోకి ప్రవేశించి వ్యాధి వ్యాప్తి చేయడానికి జరుగుతుందన్నమాట. అట్లాగే పాలు పితికే మనుషుల ద్వారా కూడా పశువులకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పాలు పితికే మనుషుల ద్వారా పశువులకు వ్యాప్తి చెందుతూ అంటే, ఉదాహరణకు ఒక పాలు తీసే వ్యక్తికి మరి ఏదైనా పాక్స్ లేజెండ్స్, చికెన్ పాక్స్ అట్లాంటి చేతుల మీద కానీ శరీరం మీద కానీ ఉండి అటువంటి వ్యక్తి ఈ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పితికినట్లయితే వారి ఈ శరీరం మీద చేతులలో ఉన్న ఈ పాక్స్ లీజన్స్, ఈ మశూచి అనేది ఆ పొదుగుకి వ్యాప్తి చెందడానికి కూడా, పశువు పొదుగుకి వ్యాప్తి చెందడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందు శరీరం మీద సన్నని పొక్కులుగా వస్తాయి, తర్వాత అవి పెద్దగా అవుతాయి, తర్వాత ఈ పొదుగు పైన బొబ్బలు గుండ్రంగా తయారవుతాయి, అట్లాగే చనుకట్ల పైన పొడుగ్గా గుండ్రంగా అర్ధచంద్రాకారం కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. మరి అటువంటి ఈ టైంలో వీటికి పాల ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉంటుంది, ఈ పాలిచ్చే గేదెలకు కానీ ఆవులకు కానీ. అట్లాగే మగ పశువుల్లో వచ్చేటప్పటికి బీర్జాలపై తొడ లోపల భాగన ఈ పొక్కులు ఏర్పడతాయి. అది 15-20 రోజుల వరకు ఉండి తర్వాత మరి మాడిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ సాధారణంగా ఈ పశువుకి వచ్చేటప్పటికి జ్వరం 102 నుంచి 104 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఇటువంటి పశువులకి వ్యాధి చికిత్స నిమిత్తం మనం చేసుకోవాల్సినవి అంటే, పొక్కులు కనపడిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి దానితో పాటుగా దానికి యాంటీబయాటిక్ మందులు 3 రోజుల నుంచి 5 రోజుల వరకు కంపల్సరీగా యాంటీబయాటిక్ మందులు వాడుకోవాలి. ఎప్పుడైతే ఈ పొక్కులు ఎక్కువగా ఉన్నాయో దాని పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో కడిగి మరి బోరిక్ ఆయింట్మెంట్ కానీ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ కానీ దానికి పూసినట్లయితే అది తొందరగా తగ్గటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అట్లాగే వ్యాధి నివారణకు వచ్చేటప్పటికి దాదాపు చికిత్స చేస్తే వ్యాధి అదుపులో ఉంటుంది. 15 నుంచి 20 రోజుల్లో ఈ పుండ్లు పూర్తిగా మానిపోతాయి అన్నమాట. గేదెల్లోనే బఫెలో పాక్స్ అంటారు, ఆవుల్లో కౌ పాక్స్ అని అంటారు. వీటికి ఈ నివారణకు సంబంధించి టీకాలు అయితే ఇంతవరకు లేవండి. ఒక చిన్న ఉదాహరణ నేను గతంలో 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను. ఒక పల్నాడు ఏరియా, గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో గురజాల మండలం దైద అనే గ్రామంలో 20-25 సంవత్సరాల క్రితం ఒక పాలు పితికే రైతు భార్య రోజు సాధారణంగా వాళ్ళ ఇంట్లో గేదెలన్నిటికీ పాలు పితుకుతూ ఉంటుంది అనమాట. చేతి నిండా బొబ్బలు వచ్చినాయి. ఏంది చేతి నిండా బొబ్బలు వచ్చినాయి అని అడిగితే, మా గేదెకి ఆల్రెడీ
పొదుగు నిండా బొబ్బలు వచ్చినాయండి, మసూచిలాగా వచ్చింది. నేనే పాలు తీస్తుంటాను, మా ఇంట్లో దాదాపు 7-8 గేదెలు ఉన్నాయి, నేనే పాలు తీస్తుంటాను. మరి ఆ పొదుగు మీద ఉన్న మసూచి బొబ్బలు నా చేతిలోకి కూడా వచ్చినాయి అని చెప్పి ఆమె హాస్పిటల్కి వచ్చి ఆ గేదెను తీసుకొచ్చి మాకు చూపించింది. అప్పుడు తీరా చూస్తే ఆ గేదెల్లో బఫెలో పాక్స్ అంటే మసూచి వ్యాధి అనేది ప్రస్ఫుటంగా కనిపించిందండి. ఆ పొదుగుపైన బొబ్బలు గుండ్రంగా అర్ధచంద్రాకారంగా, ఈ చనుకట్ల మీద కూడా మాకు ఈ మసూచి వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. వెంటనే ఆ పాలిచ్చే గేదెకి వెంటనే యాంటీబయాటిక్ మందులు, అట్లాగే పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో ఆ పొదుగుపై ఉన్న మచ్చలు పొక్కులు మొత్తం శుభ్రంగా కడిగేసి దానికి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ కూడా పూసామండి. దాదాపు 15-20 రోజులు తర్వాత అది పూర్తిగా నయమైంది. అలాగే ఆ పాలు పితికిన రైతు కూడా మరి వైద్యం చేయించుకున్నారు, యాంటీబయాటిక్ అట్లాగే యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లు వాడారు. దాంతో ఆమె కూడా శుభ్రంగా ఆ చేతుల నిండా ఉన్న మసూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయిందండి. ఇది దాదాపు 20-25 సంవత్సరాల క్రితం మరి నేను పనిచేసిన గ్రామంలో జరిగిన సంఘటన అండి. ఇప్పటివరకు ఆవుల్లో గేదెల్లో తెలుసుకున్నామండి. సార్, మరి ఇది ఆవుల్లో గేదెల్లో మాత్రమే వస్తుందంటారా? ఈ మసూచి వ్యాధి గొర్రెల మేకల్లో కూడా సంభవించడానికి అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అండి. ఈ మసూచి వ్యాధి, ఈ పాక్స్ అనేది మరి ఆవుల్లో గేదెల్లో కంటే గొర్రెల్లో ఎక్కువగా, మేకల్లో కొంచెం తక్కువలో ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన గ్రామాల్లో అంటే మన తెలంగాణలో కానీ లేకపోతే రాయలసీమ కోస్టల్ ఏరియా కానీ అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఈ గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఈ మసూచి వ్యాధిని పిలిచే విధానం రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మరి గొర్రెల్లో వచ్చేటప్పటికి షీప్ పాక్స్ అంటాము, మేకల్లో వచ్చేటప్పటికి గోట్ పాక్స్ అంటాము. ఈ సాధారణంగా వ్యవహరించే పేర్లు ఏంటంటే బొబ్బ, తల్లవ్వ, అమ్మ తల్లి, బొబ్బల జాడ్యం, అమ్మోరు అనే పేరుల్లో సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటారు. సామాన్యంగా ఈ జీవాల్లో వ్యాధి సోకే కాలం సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చండి. ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ, ఈ మేకల కంటే గొర్రెలకే ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. వ్యాధి కూడా తీవ్రంగా ఈ గొర్రెల్లోనే ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మనకి వేసవికాలంలో లేదా చలికాలంలోనే ఎక్కువ సోకటానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా సూక్ష్మాతి సూక్ష్మజీవులు అంటే ఇందాక చెప్పుకున్నట్టు వైరస్ క్రిముల ద్వారానే ఇది ఎక్కువగా సోకుతుందన్నమాట. మనకి ఈ సోకటానికి కారణాలు ఏంటంటే, సామాన్యంగా అనారోగ్యకరమైన జీవాలు ఆరోగ్యకరమైన జీవాల్లో కలిసినప్పుడు మరి ఆ వైరస్ అనేది ఈ కలుషితమైన గాలి ద్వారా రావచ్చు, మేత ద్వారా కానీ, ఆ తాగే నీరు ద్వారా కానీ, ఒకటి దగ్గరలో స్పర్శ ద్వారా రావచ్చు, వాటి శ్వాస ద్వారా అయినా రావచ్చు, మరి వాటికి సంబంధించిన వాడే పనిముట్ల ద్వారా కూడా ఇది సోకటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి జీవాలు వేరే ప్రాంతాల నుండి అంటే తెలంగాణ నుంచి కావచ్చు, రాయలసీమ నుంచి వేరే సుదూర ప్రాంతాల నుంచి వలస జీవాలు వస్తూ ఉంటే ఆ జీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మరి రైతు సోదరుల మీద కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి అవి చూసుకొని దాని ప్రకారం ఆ అనారోగ్య జీవాలకు దూరంగా ఉంచుకున్నట్లయితే ఈ జీవాలకి ఈ మసూచి వ్యాధి సోకకుండా మనం నివారణ చేసుకోవచ్చు. ఈ వ్యాధి సంక్రమించింది అంటే దాని లక్షణాలు ఏ విధంగా మనం గుర్తుపడటానికి అవకాశం ఉందంటారు సార్? ఈ వ్యాధి లక్షణాలను సామాన్యంగా మందలోకి వ్యాధి ప్రవేశించిన తర్వాత దాదాపు 2-3 వారాల్లో దాదాపు 80% మంద మొత్తం ఈ మసూచి అనేది విస్తరిస్తుందండి. అందులో 50% గొర్రెలు మరణించే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా గొర్రె పిల్లలు ఎక్కువగా మరణం సంభవించేటట్టుగా ఉంటుందండి. అంత తీవ్రంగా ఉంటుంది ఈ వ్యాధి. అట్లాగే గొర్రె పిల్లలు మొదటిసారిగా ఈ జబ్బు వచ్చినప్పుడు మనకు తెలియకుండా కొన్ని గొర్రె పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా దాదాపు మందలో 50% మరణిస్తూ ఉంటాయి. ఏంది కారణం అని మనం పూర్తిగా తనిఖీ చేసుకున్నట్టయితే వాటిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నమాట. అంటే జ్వరం దాదాపు 106 డిగ్రీల నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. అట్లాగే వెంట్రుకలు లేని ప్రాంతాల్లో అంటే తొడ కింద భాగం కానీ, తోక కింద కానీ, పెదవుల్లో, ముక్కు రంధ్రాలు, జననేంద్రియాల దగ్గర, పొదుగుపై ఎర్రని దద్దుర్లు, పొక్కులు ఏర్పడతాయి. అవి చీము కడుతూ ఉంటాయి, తర్వాత నల్లబడిపోతాయి అన్నమాట. కొంత జననేంద్రియాల దగ్గర కానీ లేకపోతే తోక క్రింద కానీ, తొడ దగ్గర కానీ, ఈ పొదుగుపోయి కానీ ఈ దద్దుర్లు, పొక్కులు ఎక్కువగా ఉండటం, దానివల్ల దురద రావటం వల్ల కూడా మరి గోడలకు శరీరాన్ని ఈ జీవాలు రుద్దుకుంటూ ఉంటాయి అన్నమాట.
అదొక లక్షణం అండి. ఇంకొక లక్షణం ఏంటంటే ముఖ్యంగా కళ్ళ నుండి నీరు వస్తుంది. అట్లాగే నోటి నుంచి చొంగ, ముక్కు నుండి చిక్కటి చీమిడి కూడా ఈ కారుతుందండి. అది ముఖ్య లక్షణం అండి. దాంతో పాటుగా ఈ లక్షణాలతో పాటుగా ఎప్పుడైతే ఈ మశూచి వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ఆశించినట్లయితే అప్పుడు నిమోనియా లక్షణాలు బయటపడతాయండి. అప్పుడు శ్వాస తీసుకోవటం కూడా కష్టమయ్యి కొన్ని గొర్రెపిల్లలు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే జీర్ణకోశ వ్యవస్థని మరి ఈ మశూచి వ్యాధి ఆశించినట్లయితే రక్త విరోచనాలు కూడా సంభవించడానికి కారణమవుతాయండి. అట్లాగే మరి చూడుగొర్రె విషయంలో చూసుకుంటే చూడుగొర్రెలు ఈసుకుపోయే ప్రమాదం కూడా ఉందండి. అట్లాగే ఆడగొర్రెల్లో ఈ పొదుగు వాపు కూడా సంభవిస్తుంది ఈ మశూచి వ్యాధి వలన. మరి అటువంటి లక్షణాలన్నీ బహిర్గతంగా కనపడతాయి. మరి దీనికి సంబంధించి చికిత్స చేసుకోవాలండి. దానికి వ్యాధి సోకిన ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ విటమిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. అట్లాగే మరి ఎప్పుడైనా ఈ మశూచి వ్యాధి గొంతులో కానీ కడుపులో కానీ పోస్తూ ఉంటాయి పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ. అటువంటి వాటికి మరి రాగి జావ, అంబలి, మజ్జిగతో కలిపి తాగిపించినట్లయితే కడుపులో ఎత్తుండి కొంచెం ఆరోగ్యంగా తయారవడానికి మనం చేసిన మందులు కూడా ఒంటికి పడటానికి ఉపయోగపడతాయండి. అట్లాగే మరి ఇంకా చికిత్సలో ఇతర వ్యాధులు రాకుండా మనం యాంటీబయాటిక్ మందులు నీళ్ళలో కానీ మేతలో కానీ కనీసం 3 నుంచి 5 రోజులు ఇవ్వగలిగితే అప్పుడు ఆ గొర్రెలను జీవాలను కూడా మనం ఆ మశూచి వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. దాంతోపాటుగా నివారణకు వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసంలో టీకాలు ఈ మశూచి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. టీకాలను సాధారణంగా చర్మం క్రింద వేయించాలి. ఎక్కువగా చెవులకి వేయిస్తూ ఉంటారు. మనం టీకా వేసిన తర్వాత 15 రోజులకల్లా చెవుల మీద మచ్చల్లాగా తయారై అది టీకా వేసినట్టుగా మనం గుర్తు చేసుకోవచ్చు అనమాట. అట్లాగే గొర్రెలకు ఈ మశూచి టీకాలు వేయిస్తూ అట్లాగే మేకలకు మశూచి టీకాలు అంటే గోట్ పాక్స్ వ్యాక్సిన్ అంటాం మేకల్లో. గతం 15-20 సంవత్సరాల క్రితం ఈ మేకలకి గోట్ పాక్స్ వ్యాక్సిన్ అది అందుబాటులో లేదు. అప్పట్లో గొర్రెలకు మేకలకు కలిపి ఒకే వ్యాక్సిన్ షీ పాక్స్ వ్యాక్సిన్ వేస్తూ ఉండేవాను. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మేకలకు కూడా మరి గోట్ పాక్స్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నది కాబట్టి మేకలకు సపరేట్గా గోట్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు మశూచి రాకుండా. అట్లాగే వ్యాధి సోకిన మందల్లో టీకాలు ఎట్టి పరిస్థితుల్లో వేయించకూడదు. ఎప్పుడైనా మశూచి వ్యాధి ఆ మందలో ప్రబలిందంటే దానికి వ్యాధి నిరోధక టీకాలు ఎట్టి పరిస్థితుల్లో వేయించకూడదు. అట్లా వేయించినట్టయితే వ్యాధి తీవ్రతమై మరి రైతులకి ఈ నష్టం బాగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒకసారి వ్యాధి సోకిన మంద దాదాపు 1 సంవత్సరం వరకు మశూచి వ్యాధి రాకుండా దానికి అదుపులో ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం మశూచి నివారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. సార్, మరి ప్రతి ఇంట్లో కూడా పల్లెల్లో మనం చూస్తే కోళ్ళు అనేది పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది, పెరటి కోళ్ళలాగా. ఈ కోళ్ళకు కూడా ఈ మశూచి వ్యాధి రావడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మీ పశు వైద్యులు చెప్తూ ఉన్నారు. కోళ్ళలో కూడా మశూచి సంబంధించిన టీకా కూడా వేయించడం జరుగుతుంది. ఈ కోళ్లకు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరణాల బారి నుంచి వీటిని రక్షించాలి అంటే? సామాన్యంగా కోళ్ళల్లో మశూచి వ్యాధిని ఫౌల్ పాక్స్ అంటారు. ఇది ఈ కోళ్ళల్లో ఫారం కోళ్ళల్లో రావచ్చు, నాటు కోళ్ళలో రావచ్చు, రెండిట్లోనూ వస్తుంది. ఈ వ్యాధిని కోళ్ళ మశూచి అంటారు. ఈ వ్యాధి కూడా వైరస్ అంటే సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన జరుగుతుంది. ఇదొక అంటువ్యాధి అన్నమాట. అన్ని వయసుల కోళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చర్మం పైన, నోటి లోపల, మరి కంటి రెప్పల మీద ఇది సాధారణంగా కోళ్ళల్లో ఈ మశూచి అనేది రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ వ్యాధి వ్యాప్తి అనేది దాదాపు సాధారణంగా కోడికి ఏదైనా గాయం తగిలితే వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తర్వాత దోమకాటు వలన రావచ్చు, అట్లాగే టీకాలు వేసినప్పుడు అయిన గాయాల వలన రావచ్చు, అట్లాగే డీబీకింగ్ అంటే మరి ఈ ఫారం కోళ్ళల్లో 2వ వారం వయసులో కానీ 2-3 వారాల వయసులో అట్లాగే 10-15 వారాలు 18 వారాల వయసులో డీబీకింగ్ అని చేస్తాం. డీబీకింగ్ అంటే ముక్కులు కత్తిరిస్తాం అనమాట. అటువంటిప్పుడు గాయాలు అవటం వలన ఆ గాయాలు ద్వారా రావచ్చు. అట్లాగే గాలి ద్వారా ఒక కోడి నుంచి మరో కోడికి కూడా ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. అట్లాగే ఒక ఫారం నుండి మరొక ఫారం కూడా ఈ వ్యాధి వ్యాప్తి జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వ్యాధి లక్షణాలు చూసుకున్నట్టయితే వ్యాధి సోకిన 5 నుండి 10 రోజుల లోపల లక్షణాలు బహిర్గతంగా కనపడతాయి. వ్యాధికి గురయ్యే అవయవాలను బట్టి కూడా మనం 3 విధాలుగా ఈ వ్యాధిని చెప్పుకోవచ్చు. ఒకటి, చర్మంపై మశూచి. ఇది ఎక్కువగా తలపై, జుత్తు మీద, ముఖం మీద, వాటిల్స్ మీద, చెవి తంబెల మీద మరియు ఈకలు లేని శరీర భాగాల మీద
తెల్లని చీము పొక్కులు బొబ్బలు ఏర్పడతాయి ఈ కోళ్ళలో సామాన్యంగా. 1-2 వారాలలో ఈ పొక్కులు ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. రాలిపోయిన తర్వాత తెల్లని మచ్చలుగా ఏర్పడతాయి. అది చర్మంపై ఉండే మసూచి విధానంలో ఈ కోళ్ళకి. ఇంకొకటి కోళ్ళల్లో నోటిలో మసూచి కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. నోటిలో మొదట తెల్లని చిన్న పొక్కులు లేచి అవి పెరిగి ప్రక్కన ఉన్న పొక్కులతో కలిసి పసుపు పచ్చని పొరలుగా తయారవుతాయి. అప్పుడు వీటికి నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దాదాపు 40% కోడిపిల్లలు చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అదే పెద్ద కోళ్ళలో అయితే గుడ్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది అన్నమాట. మూడవ అవయవాన్ని బట్టి కోళ్ళల్లో మసూచి వ్యాధి మూడో రకం కండ్లు మరియు ముక్కులో మసూచి. ఒకసారి ముక్కు గొట్టంలో పొక్కులు లేచి శ్వాస కష్టంగా తీసుకుంటుంది అన్నమాట ఈ కోడి. ఈ పొక్కులు శ్వాసనాళంలో ప్రవేశించి ఊపిరితిత్తుల వ్యాధి కూడా కలుగు చేస్తాయి అన్నమాట. అట్లాగే కనురెప్పల పైన ఈ మసూచి వ్యాధి వచ్చినచో కనురెప్పలు ఉబ్బి జిగురులాంటి పుసలతో అతుక్కొని కళ్ళు కనపడకుండా పోతాయి. ఈ 3 అవయవాలకు సంబంధించి లక్షణాలు ఈ విధంగా ఉంటే వ్యాధి నిర్ధారణకు వచ్చేటప్పటికి దాదాపు మనం చర్మంపై ఉన్న పొక్కులు బహిర్గతం అవుతాయి కాబట్టి దాన్ని బట్టి వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఏదైనా చనిపోయిన కోడిపిల్లని కోసి చూసినట్లయితే నోట్లోనూ ముక్కు గొట్టంలోనూ జిగురు లాంటి పదార్థంతో పొరలుగా కనపడతాయి అన్నమాట. ఇక చికిత్స విషయానికి వచ్చేటప్పటికి వ్యాధి సోకిన కోళ్ళకి దాదాపు విటమిన్లు ఎక్కువ మోతాదులో మనం నీళ్ళల్లో కానీ మేతలో కానీ ఇవ్వాలి. అట్లాగే ఇతర వ్యాధులు రాకుండా యాంటీబయాటిక్ మందులు నీళ్ళలో కానీ మేతలో కానీ ఇచ్చినట్లయితే కొంచెం అరికట్టవచ్చు అనమాట. ఇంకా వ్యాధి నివారణ వచ్చేటప్పటికి వ్యాధి రాకుండా ముందుగా టీకాలు కోళ్ళకి 2వ వారంలో ఒకసారి వేయాలి. అట్లాగే 9వ వారం వయసులో కూడా మనం వ్యాధి నిరోధక టీకాలు వేసినట్టయితే ఈ వ్యాధిని అరికట్టుకోవచ్చు. అట్లాగే వ్యాధి నుండి కోలుకొనిన కోళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఏర్పడుతుంది. వాటికి టీకాలతో అవసరం లేదు. మసూచి వ్యాధి కోళ్ళలో ఈ వైరస్ అనుకూల వాతావరణంలో కోళ్ళ షెడ్ లోపల దాదాపు 1 సంవత్సరం పొడవునా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనం కొత్త కోళ్ళు తెచ్చుకున్నట్టయితే ఆ షెడ్డుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫ్యూమిగేషన్ చేసుకొని అప్పుడు కొత్త కోళ్ళని ఆ షెడ్లో పెట్టినట్టయితే మనం వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అనమాట. గేదెలు, ఆవుల్లో, అదేవిధంగా గొర్రెలు, మేకల్లో, ముఖ్యంగా కోళ్ళలో కూడా మసూసి వ్యాధి అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఈ మసూసి వ్యాధి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా వ్యాధి రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత చికిత్సా విధానాన్ని ఏ విధంగా చేయించుకోవాలి ఇత్యాది అంశాల గురించి పశు పోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి.